ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇక కథలో అయితే వసుధార శైలేంద్ర ఇదంతా చేశాడని, రాజీవ్ని కూడా శైలేంద్రే చంపేశాడని అయితే ధరణి ద్వారా తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఎలాగైనా నిజాన్ని శైలేంద్ర చేత చెప్పించడానికి చాలా రకాలుగా ప్రయత్నించి వసుధార అయితే ఓడిపోతుంది. ఆ తర్వాత ఇక మనోకి శిక్ష పడుతుందని చాలా బాధపడుతూ వసుధార ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను మనోగాన్ని అసలు నేరస్తుడు శైలేంద్ర అని తెలిసి కూడా కాపాడలేకపోతున్నాను, ఇప్పుడు నాకెవరు హెల్ప్ చేస్తారని బాధపడుతున్న టైంలో ఇక ఎవ్వరూ ఊహించని విధంగా రిషి అయితే ఎంట్రీ ఇస్తాడు. దాంతో ఇక వసుధార, మహేంద్ర, అనుపమ ముగ్గురు షాక్ అవుతారు. ఇక రిషిని చూసి నాన్న రిషి అంటూ మహేంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక వస్తారా రిషి సార్ మీరు నిజంగానే వచ్చారా అని అంటుంటే అవును వసుధార అని అంటాడు. ఇక ఏంటి నాన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి రిషిని చాలా ప్రేమగా అయితే దగ్గరికి తీసుకుంటాడు మహేంద్ర. ఆ తర్వాత రిషి నేను ఇన్ని రోజులు మీ చుట్టే ఉన్నాను డాడ్, అలాగే మీ అందరినీ చూస్తూనే ఉన్నానని అంటాడు. వసుధార ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంటే అవును వస్తారా ఇక్కడ విషయాలన్నీ నాకు తెలుసని అంటాడు. దాంతో వస్తారా ఏంటి సార్ మీరు చెప్పేది మాకేం అర్థం కావడం లేదని అంటుంది. ఇక రిషి అసలు ఏం జరిగిందంటే నేను అసలుకి కోమాలో ఉన్న పరిస్థితుల్లో నన్ను మనో కాపాడాడు, తనే ట్రీట్మెంట్ ఇప్పించి నన్ను మళ్ళీ ఇలా తయారు చేశాడు. ఆ తర్వాత నా కాలేజ్కి తిరిగి నేను మీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ మన వెంటుండు మనకెవరు ఇలా చేస్తున్నారో తెలుసుకోవడానికి నేనే అజ్ఞాతంలో ఉండి మనోని అక్కడికి పంపించాను కాలేజ్ చూసుకోమని. ఇప్పుడు మనో ప్రాబ్లంలో ఉంటే నేను ఎలా ఉండగలను వస్తారా, అందుకోసమే వచ్చానని అంటాడు. ఇక వస్తారా అంటే రిషి సార్ అని అంటుంటే నాకు అన్ని విషయాలు తెలుసు, అయినా నువ్వు ఎంతలా మనోని బయటికి తీసుకొని రావాలని ప్రయత్నించావో అన్నీ చూశాను వస్తారా, అయినా ఇప్పుడు నేను వచ్చేసాను కదా, నేనే అసలు నేరస్తుల్ని పట్టించి మనోని విడిపిస్తాను, అలా విడిపించకపోతే నేను మనో తోబట్టుని ఎలా అవుతాను అని అంటాడు. దాంతో ఇక వస్తారా సార్ అంటే అని అంటుంటే నేను చెప్పాను కదా మీ చుట్టే ఉన్ని అన్నీ తెలుసుకున్నానని, నాకు ఈ విషయం ఎలా తెలుస్తుందని అనుకుంటున్నావా, ఈ విషయం మనోకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ నాకైతే తెలుసు తను నా తోబుట్టు అని అని అంటాడు. ఇక వస్తారా చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు ఇంత పాజిటివ్గా తీసుకున్నందుకని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక రిషియే రంగంలోకి దిగి ఇక శైలేంద్రే ఇక రాజీవ్ని చంపేస్తాడు కదా, దాన్నైతే ఆ నిజాన్ని బయటైతే సాక్ష్యాధారాలతో సహా పెడతాడు. ఇక దాంతో శైలేంద్రకైతే శిక్ష పడుతుంది రాబోయే కథలో. ఇక రిషి శైలేంద్రనైతే నేను నిన్ను ఎంతగానో నమ్మాను, నా సొంత అన్నయ్యలాగా అనుకున్నాను, కానీ నువ్వు ఆస్తి కోసం ఎండి సీట్ కోసం ఎంత చేసావో అయినా నీ బుద్ధి మారలేదు, లాస్ట్కి నువ్వు మనోని కూడా ఇక్కడి నుంచి పంపించేయాలని జైలుకి తన అడ్డు తొలగించుకోవాలని రాజీవ్ని కూడా చంపేసావు, నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇక శైలేంద్రని నానా మాటలు అయితే అంటాడు. ఇక శైలేంద్రని పోలీసులకు అప్పగించడంతో మనోనైతే విడిపిస్తారు. ఆ తర్వాత మనో రిషి సార్ మీరు నా కోసం అని అంటుంటే నువ్వు నా కోసం ఎంత చేసావు అను, అలాగే నేను నీకు సార్నేమి కాదు మన ఇద్దరం తోబుట్టులం, అలాగే మన ఇద్దరం ట్విన్స్ అని చెప్పి అంటాం. ఏంటి రిషి సార్ అని అంటుంటే సార్ కాదు అన్నయ్య అని పిలువ అని చెప్పడంతో అసలు నిజాలన్నీ చెప్పేస్తారు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.